హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో ప్రతి వీడియోలో ఉండేదే కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది నా వీడియోస్లలో. సో అందుకే యాక్చువల్లీ మైక్రోఫోన్ కొందాం అనుకున్నాను, బట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ది బెటర్ వన్. సో ప్రస్తుతానికైతే దీంతో మేనేజ్ చేసేద్దాం. డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికి ఒక కంక్లూడ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నా ప్రీవియస్ వీడియోస్లో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అసెంచర్ గురించి తీసాను కదా. సో లైక్ అరౌండ్ జూన్, జూలై, మే ఆ మంత్లో జాయిన్ అయిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట ప్రాసెస్. అండ్ రీసెంట్గా జాయిన్ అయ్యే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ అదంతా ఒకటే. బట్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఇంటూ అసెంచర్, ఆఫ్టర్ గెట్టింగ్ ఇంటూ అసెంచర్ డొమైన్ ట్రైనింగ్స్ కానీ లేకపోతే సమ్ అదర్ ట్రైనింగ్స్, ఎగ్జామ్స్, సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఎవరైనా రీసెంట్గా నా వీడియోస్ చూస్తుంటే సో అదంతా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. అంటే మాకున్న టైంలో అలా జరిగింది. సో ప్లీజ్ మళ్ళీ మీరు అక్క మాకు ఇలా జరగలేదు, మీరేమో తప్పుగా చెప్తున్నారు అని మాత్రం అనుకోవద్దండి. మేమున్న టైంలో అలా జరిగినాయి అన్నమాట. సో స్ట్రీమ్ ట్రైనింగ్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, సో అదంతా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది. ఇప్పుడున్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంది కాబట్టి సో కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. సో దయచేసి ఎవరైనా రీసెంట్గా చూస్తుంటే ఆ వీడియోస్తో కంపేర్ చేసుకోవద్దండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా అయితే. సో రీసెంట్గా, సో మెయిన్ కమింగ్ ఇన్ టు ద వీడియో, రీసెంట్గా లైక్ నిన్న చాలామందికి ఇలా సర్వే లింక్స్ వచ్చి ఏదైనా ఒక స్ట్రీమ్ ట్రైనింగ్ సెలెక్ట్ చేసుకోమని మెయిల్ చేసినారు. ఇప్పుడు ఎలా ఉందంటే డొమైన్ ట్రైనింగ్స్ వాళ్ళే ఇస్తున్నారు అనమాట. వాళ్ళే స్ట్రీమ్స్ ఇచ్చేసి, కొన్ని స్ట్రీమ్స్ అనేవి ఇచ్చేసి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మేము ఉన్నప్పుడు ఎలా జరిగిందంటే స్ట్రీమ్ ట్రైనింగ్స్ ఉంటాయి కదా, లైక్ టీఎఫ్ఏ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని స్ట్రీమ్స్ అనేవి మాకే వాళ్ళు అసైన్ చేసినారనమాట. లైక్ వీక్లీ ట్రైనింగ్స్ అలా ఇచ్చినారు. బట్ ఇప్పుడైతే మేబీ 6 months ట్రైనింగ్ అలా జరుగుతున్నాయి. సో మేము ఉన్నప్పుడైతే మాకు సెలెక్ట్ చేసుకోమని ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళే ఏదో ఒక స్ట్రీమ్స్ ఇచ్చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా వీక్లీ ట్రైనింగ్స్ అనమాట. సో నాకైతే విండోస్ మీద 1 week జరిగింది అండ్ లినిక్స్ మీద 1 week జరిగింది. సో అలా వీక్లీ ట్రైనింగ్స్ ఇచ్చినారు. వాళ్ళు ఏ స్ట్రీమ్ అయితే ఇస్తారో మేము అదే సెలెక్ట్ చేసుకొని, అంటే వాళ్ళు ఏ స్ట్రీమ్ అయితే ఇస్తున్నారో మేము అదే తీసుకోవాలన్నమాట. సో దెర్ వాజ్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడైతే ఇప్పుడున్న వాళ్ళకైతే మీకు ఆప్షన్ ఇస్తున్నారు. మీరే మీ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ .NET కానీ, SAP కానీ, సమ్ అదర్ స్ట్రీమ్స్, జావా రిలేటెడ్, జావా కానీ లేకపోతే సేల్స్ ఫోర్స్ కానీ, సో ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ మీకే ఇస్తున్నారు అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, సో వాటి మీద మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి. అండ్ రీసెంట్గా మెయిల్ వచ్చింది కదా, సర్వే మెయిల్, ఇలా సేల్స్ ఫోర్స్ ఆర్ సర్వీస్ నౌలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. మేబీ ఈ సర్వే, ఇది జస్ట్ సర్వే మాత్రమే అనుకుంటా, మీకు అదే ఇస్తారు అనేది కన్ఫామ్గా చెప్పలేము. బికాజ్ ఒకవేళ సేల్స్ ఫోర్స్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకుంటే మీకు సేల్స్ ఫోర్స్ రాదు, సర్వీస్ నవ్వే ఇస్తారు. అంటే ఎలా అంటే వాళ్ళ దగ్గర ఇన్ని పొజిషన్స్ మాత్రమే ఉంటాయి, ఫ్రెషర్స్ని ఇంతమందిని మాత్రమే ఈ ట్రైనింగ్లోకి తీసుకోవాలి అని పర్టికులర్గా ఇంత లిమిట్ అనేదే ఉంటుంది. కాబట్టి మేబీ మీకు వేరేదైనా రావచ్చు. ఎందుకంటే నేను వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారనమాట ఇలా. సో నేను పెట్టుకున్న ఆప్షన్ ఇవ్వలేదు, నాకు వేరే డిఫరెంట్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఇచ్చారు. సో డిఫరెంట్ డొమైన్ ఇచ్చినారు నాకు అని చెప్పారనమాట. సో మేబీ ఆ డొమైన్ని ఎక్కువ మంది, అంటే తను ఆప్ట్ చేసుకున్న డొమైన్ని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. సో అందుకు వేరే స్ట్రీమ్లోకి వేసిండొచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దెమ్. కమింగ్ ఇన్ టు ద పాయింట్, సో చాలామంది నిన్న అడిగారు, సో సేల్స్ ఫోర్స్ బాగుంటుందా, సర్వీస్ నౌ బాగుంటుందా అని చెప్పేసి. అండ్ చాలా కామెంట్స్, అంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది పర్సనల్గా అడిగారు ఏది బాగుంటుంది, ఏది తీసుకోవాలక్క అని చెప్పేసి. అండ్ నేను మీకు అంత చెప్పేదాన్ని ఏం కాదు, బికాజ్ నేను కూడా మీలాగే ఫ్రెషర్నే కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్, అంటే నేను అంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు, బట్ నాకున్న నాలెడ్జ్ని బట్టి సజెషన్ ఇచ్చాను అనమాట వేరే వాళ్ళకి. ఒక ఎక్స్పీరియన్స్ పర్సనే సజెషన్ ఇవ్వాలి అని ఏం కాదు కదా. సో ఎవరికొకరికి ఏదో ఒక దాని మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి నాకున్న నాలెడ్జ్ని బట్టి
నేను వేరే వాళ్ళకి చెప్పాననమాట, సజెస్ట్ చేసినాను. అంటే నేను వేరే వాళ్ళని కనుక్కొని మీకు సజెస్ట్ చేసినాను అంతే. ఫైనల్‌కి అయితే ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఏది చూస్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా వేరే వాళ్ళని అడగండి, ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్‌ని అడిగి తెలుసుకోండి ఏది బాగుంటుంది ఏంటి అనేది. సో దీనికైతే మేబీ December 10th లాస్ట్ డేట్ అని చెప్పారు. సో సో అర్జెంటుగా నేను వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే సో టైం లేదు కదా. మోస్ట్లీ చాలామంది అడుగుతున్నారు ఏది బెటర్, ఏది బాగుంటుంది ఏంటి అనేది. సో సర్వీస్ నౌ గురించి నాకు అంత ఐడియా లేదు. సో గూగుల్లో చూసుకోండి మీరే. నేనైనా కానీ గూగుల్లో మీకు చెప్పాలనుకుంటే గూగుల్లో చూసి చెప్పేదాన్నే. సో అందుకే నాకు కొంచెం ఐడియా లేదు సర్వీస్ నౌ అంటే ఏంటి అనేది. బట్ సేల్స్ ఫోర్స్ అయితే నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నాకు అంత క్లియర్గా ఏం తెలియదు. బట్ మీకు చెప్పడానికి కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను, నోట్ చేసుకున్నాను. సో యాజ్ ఎ ఫ్రెషర్గా మనకి దాని గురించి ఏంటి, ఇదేంటి అని తెలిస్తే చాలు. మీరు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అనమాట. సో మోస్ట్ డిమాండింగ్ ఉంది ఇప్పుడైతే. ఇది వచ్చేసి సిఆర్ఎం మెథడాలజీస్ ఉంది కదా, దాంట్లో ఒక పార్ట్ అనమాట సేల్స్ ఫోర్స్ అనేది. సో సిఆర్ఎం అంటే మీకు అర్థం అయి ఉండకపోవచ్చు. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మోస్ట్లీ బిజినెస్కి రిలేటెడ్గా యూజ్ చేస్తుంటారు. సో ఇది సేమ్ యాజ్ SAP, ఒరాకిల్. బట్ వీటికి ఎందుకు ఎంత డిమాండ్ ఉందంటే ఈ క్లౌడ్ మీద రన్ అవుతుంది కాబట్టి. SAP ఇవి కూడా క్లౌడ్కి రిలేటెడే. బట్ ఇవేంటంటే రీసెంట్గా డెవలప్మెంట్లోకి వచ్చినాయి. అంటే రీసెంట్ అంటే సేల్స్ ఫోర్స్ కంటే కొంచెం లేట్గా డెవలప్మెంట్లోకి వచ్చినాయి ఇవి. సో ఇప్పుడు చెప్పండి, బిజినెస్ వాళ్ళు డెవలప్ అయింది తీసుకుంటారా లేకపోతే డెవలప్మెంట్లోకి వచ్చింది తీసుకుంటారా? ఆబ్వియస్లీ డెవలప్ అయిందే తీసుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి సేల్స్ ఫోర్స్లోకి చాలా బిజినెస్ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు అనమాట. అంటే సేల్స్ ఫోర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి దానికి ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. సో సేల్స్ ఫోర్స్ అనేది సిఆర్ఎం టెక్నాలజీలో ఒకటనమాట. అండ్ SAP, ఒరాకిల్ ఇవి కూడా సిఆర్ఎం టూల్కి సంబంధించిందే. బట్ సేల్స్ ఫోర్సే ఎందుకు డిమాండింగ్లోకి వచ్చింది అంటే సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ మీద రన్ అవుతుందని చెప్పాను. సో ఇంతకుముందు క్లౌడ్ ఇవన్నీ లేకముందు సేల్స్ ఫోర్స్ రన్ అయ్యేదన్నమాట క్లౌడ్ మీద. సో ఎప్పుడైతే ఈ క్లౌడ్ అనేది డెవలప్మెంట్లోకి వచ్చిందో, లైక్ AWS కానీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, సో ఇవన్నీ వచ్చాయి కదా. సో అప్పుడు ఈ సేల్స్ ఫోర్స్కి ఎక్కువ బూమ్ వచ్చేసింది అనమాట, ఎక్కువ డిమాండ్లోకి వచ్చేసింది. సో సేల్స్ ఫోర్స్ అనేది టెక్నాలజీ అండ్ ఆల్సో సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ కూడా ఉంది, అందుకు దానికి హై డిమాండ్ వచ్చేసింది. సో క్లౌడ్కి సంబంధించింది కాబట్టి, క్లౌడ్ రిలేటెడ్ కాబట్టి, ముందు నుంచి క్లౌడ్ మీద ఉన్నది కాబట్టి, ఫుల్లీ డెవలప్డ్ కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్లోకి వచ్చిందనమాట. సో ఇంకా బిజినెస్ వాళ్ళు ఏం చేశారంటే, సో ముందు నుంచి ఇది డెవలప్డ్ కాబట్టి సో వీటికే కొంచెం హై ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ సేల్స్ ఫోర్స్కే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం డిమాండింగ్లో ఉంది. సో చాలామందికి ఉండే డౌటే, ఇది కోడింగ్ రిలేటెడ్ లేకపోతే కోడింగ్ ఉంటుందా లేకపోతే కోడింగ్ ఉండదా అని చెప్పేసి. సో సేల్స్ ఫోర్స్లో అయితే 50% కోడింగ్ పార్ట్ ఉంటుంది, 50% అడ్మిన్ పార్ట్ ఉంటుంది అనమాట. కోడింగ్ కూడా మీకు అంత బాగా రావాలని ఏం కాదు, జస్ట్ బేసిక్గా వచ్చినా కానీ సరిపోతుంది. సో సింపుల్గా ఉంటుంది అనమాట కోడింగ్ కూడా. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. సో సింపుల్గానే ఉంటుంది. సో ఇందులో అపెక్స్ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేస్తారంట. సో అపెక్స్ కూడా సేమ్ లైక్ జావా లాగే సో సింపుల్ కోడింగ్ పార్టే ఉంటుందంట. సో దానికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రెషర్గా కాబట్టి ఏ ఫీల్డ్ అయినా ఓకే మీకు, ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీరు ఏది చేసినా కానీ ఓకే, ఏది ఉన్నా కానీ. సర్వీస్లో కూడా బాగానే ఉంటుంది అని టాక్ ఉంది బయట, అంటే యూట్యూబ్లో చూసినాను. సో సర్వీస్ నౌ కూడా బాగానే ఉంది. బట్ దాని గురించి అంతగా నాకు ఐడియా లేదు కాబట్టి మీకు ఏం చెప్పట్లేదు. కోడింగ్ ఉంటుంది, సో సేమ్ యాజ్ జావా లాగే ఉంటుంది. ఇందులో అపెక్స్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు. బికాజ్ సేల్స్ ఫోర్స్లో ఏంటంటే కొన్ని సపోర్ట్ చేయవన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం మోడిఫికేషన్ చేసేసుకొని జావానే అపెక్స్ ప్రోగ్రామింగ్ లాగా సేల్స్ ఫోర్స్లోకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట, అంతే. సో మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇందులో మాత్రం 50% కోడింగ్ ఉంటుంది అన్నారు. సో కాబట్టి మీకు ముందే చెప్తున్నాను, కోడింగ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సేల్స్ ఫోర్స్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట బయట అయితే. సో అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఒకవేళ నాకే కనుక ఛాన్స్ వచ్చింటే నేను కంపల్సరీ సేల్స్ ఫోర్స్ ఆప్ చేసుకునేదాన్ని. సో ఈ సేల్స్ ఫోర్స్లో అయితే ఒక 3 types ఆఫ్ డొమైన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి సపోర్ట్ పార్ట్ అంటే ఆల్రెడీ డెవలప్డ్ అయిన వాళ్ళవి ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయడానికి సపోర్ట్ అనమాట.
ఇంకోటి కాన్ఫిగరేషన్ పార్ట్. ఈ కాన్ఫిగరేషన్ పార్ట్ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన బిజినెస్ అప్లికేషన్స్లో ఏదైనా కొత్తగా యాడ్ చేయాలని చెప్పి యూజర్స్ అడుగుతారనమాట. అప్పుడు మనం డెవలప్ చేయాలి. సో దాన్ని కాన్ఫిగరేషన్ అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ప్యూర్లీ డెవలప్డ్. సో నువ్వే అంతా డెవలప్ చేసుకోవాలన్నమాట. నువ్వే స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా డెవలప్ చేసుకోవాలి. సో అలా ప్రతి ఒక్కటి మనమే డెవలప్ చేసుకోవాలన్నమాట. సో అలా 3 డొమైన్స్ ఉంటాయి. సో సేల్స్ ఫోర్స్లో మోస్ట్లీ డెవలప్డ్ అయినవే ఉన్నాయి కాబట్టి 70% సపోర్ట్ ఇచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఇప్పుడు మీకు సపోర్ట్ మీద ఇచ్చారనుకోండి, కోడింగ్ పార్ట్ అసలు ఉండదు. ఫ్రెషర్స్ కాబట్టి మేబీ సేల్స్ ఫోర్స్లో మీకు సపోర్ట్ సైడే ఇవ్వచ్చు మోస్ట్లీ. సో కోడింగ్ అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కోడింగ్ పార్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుందంట. ఇప్పుడు మీకు ఒకవేళ జావా వచ్చినట్లయితే, మీకు జావా 100% వచ్చినట్లయితే ఇందులో 50% మాత్రమే యూజ్ చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట. కోడింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. సో నేనైతే వేరే వాళ్ళని చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఈజీగానే ఉంటుంది. సో ఫ్రెషర్ కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మీరు ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. సో నేనైతే ఫైనల్గా ఏం చెప్తానంటే, నా సజెషన్స్తోనే పోవద్దు. మీరు ఇంకా వేరే వాళ్ళని, ఎక్స్పీరియన్స్ వాళ్ళని, సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. బికాజ్ వాళ్ళకి కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి, సో వాళ్ళకు కూడా తెలుసు ఏది డిమాండ్లో ఉంది ఏంటి అనేది. సో మేబీ ఇంకా వాళ్ళు మీకు ఇంకా గైడ్ చేయొచ్చు. సో ఏది బాగుంటుంది ఏంటి అనేది. సో నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్పాను. సో ఏమన్నా తప్పుగా చెప్పింటే ప్లీజ్ సారీ. మీకు ఇంకా ఏమైనా తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లేకపోతే నేను ఏమైనా తప్పు చెప్పినా కానీ కింద కరెక్ట్ చేయండి. సో నాకు కూడా ఏం తెలియదు కాబట్టి నేను ఇంకా మీ నుంచి తెలుసుకుంటాను. ఫైనల్గా అయితే ఇది చెప్తానబ్బా, ఫ్రెషర్గా కాబట్టి ఏదైనా ఓకే. సర్వీస్ నౌ కూడా బాగానే ఉంది. దేని డిమాండ్ దానికి ఉంటుంది. సో నాకు దాని గురించి తెలియదు కాబట్టి మీకు చెప్పట్లేదు అంతే. సో ఒకవేళ నాకు దాని గురించి తెలిసింటే మేబీ సర్వీస్ నౌ గురించి కూడా నేను చెప్పేదాన్నేమో, ఇంకా హైప్ చేసి చెప్పేదాన్నేమో. సో కాబట్టి సేల్స్ ఫోర్స్ గురించి తెలుసు కాబట్టి నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్దర్గా అయితే మీ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకా మీరు లక్కీ ఫెలోస్, ఎందుకంటే మీకు కావాల్సిన స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి మీరు చాలా లక్కీ. సో కొంతమందికి అంటే నాలాంటి వాళ్ళకైతే అలాంటి ఛాన్సే ఇవ్వలేదు. సో ఏదో ఒకటి ఇచ్చేసి వాళ్ళే మమ్మల్ని తోసేసినారనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.